ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదిగోండి టైం చూస్తున్నారు కదా 12:52 అవుతుంది అనమాట. అంటే నైట్ ఓపెన్గా చెప్పాలంటే 8th ఎర్లీ మార్నింగ్ అని చెప్పొచ్చు అనమాట. డేట్ మారిపోద్ది కాబట్టి ఈ టైంలో అయితే రివ్యూ చేస్తున్నాను. దేనికి అంటే జాబ్ అనేది చేస్తూ ఉంటాం కదా ఫ్యామిలీని పోషించడం కోసం. ఈ యూట్యూబ్ అనేది మన ఓన్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం అనమాట. సో ఇవన్నీ పక్కన పెట్టేస్తే కనుక ఇక తండేల్ మూవీ ఎలా ఉంది అంటే మాత్రం నాగ చైతన్య గారికి యాక్టింగ్ పరంగా నెక్స్ట్ లెవెల్ అని చెప్పచ్చు. అంటే తండేల్ మూవీకి ముందు తండేల్ మూవీకి తర్వాత అనేలా అయితే ఉంది ఆయన యాక్టింగు. అలాగే సాయి పల్లవి గారిని కూడా మీరు ఇంతకుముందు మూవీస్లో చూడటం వేరు, ఈ మూవీలో చూడటం వేరు. అంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ కానీ అదంతా నిజానికి తండేల్ మూవీ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది రియల్ స్టోరీ, అంటే నిజంగా జరిగిన స్టోరీని మూవీగా మన చందు మొండేటి గారు తీశారనమాట. సో ఆ స్టోరీకి తగ్గట్టుగానే వీళ్ళిద్దరూ మోల్డ్ అయ్యారని చెప్పచ్చు. అంటే రియల్ క్యారెక్టర్స్ ఎలా ఉంటాయో ఆ క్యారెక్టర్స్కి తగ్గట్టుగా, అంటే ఆ బాడీ లాంగ్వేజ్ కానీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కానీ అదంతా కూడా బాగా వర్కౌట్ చేశారని చెప్పచ్చు. నిజం చెప్పాలంటే మీరు ఇంతకుముందు సాయి పల్లవి గారి మూవీస్లో చూసిన దానికన్నా కూడా ఈ మూవీలో ఇంకా ఎక్కువ క్లోజ్గా అయితే ఉంటారనమాట హీరోతో. అంటే క్యారెక్టర్ పరంగా చెప్తున్నాను. సో ఆ మూవీకి అది కావాలి, అంటే రియల్ క్యారెక్టర్స్ ఎలా బిహేవ్ చేస్తాయో సేమ్ అలాగే వీరిద్దరూ బిహేవ్ చేశారు. అలాగే ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా దేవిశ్రీ ప్రసాద్ గారు చాలా కాలం తర్వాత ఒక డిఫరెంట్ మ్యూజిక్ కొట్టారని చెప్పొచ్చు ఈ మూవీలో. అయితే మాత్రం మనకి ఫస్ట్ హాఫ్ అంతా కూడా సాంగ్స్ 1 by 1 వస్తూనే ఉంటాయి. ఫస్ట్ 3 సాంగ్స్ వితిన్ షార్ట్ టైంలోనే వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. సో అలా అయితే పెట్టారు. ఓవరాల్గా అయితే మాత్రం మన మూవీ కంటే కూడా రియల్ స్టోరీ కాబట్టి దాన్ని మనం అర్థం చేసుకుంటూ చూస్తే బాగానే ఉంటుంది. లేదు అంటే మాత్రం కొంచెం స్లో వెళ్ళినట్టు అయితే అనిపిస్తూ ఉంటుంది. అసలు మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే కనుక మన నాగ చైతన్య గారు ఈ మూవీలో అంటే రాజు క్యారెక్టర్లో అనమాట. తెలిసిందే కదా, జాలర్లు వేటకు వెళ్ళడం, ఆ చేపలను తీసుకురావటం, వాటిని సేల్ చేయటము ఇదంతా కూడా జరుగుతూ ఉంటుందన్నమాట షిప్స్లో బోట్స్లో వెళ్ళి. సో అలా జరుగుతున్న టైంలోనే ఆ పర్సన్ ఎవరైతే లవ్ చేస్తూ ఉన్నారో ఆ అమ్మాయితో, సత్య అనే అమ్మాయితో చాలా క్లోజ్గా ఉండడం, లవ్ చేసుకోవడం ఇదంతా జరుగుతూనే ఉంటుంది. కాకపోతే ఆ సత్య అనే క్యారెక్టర్ మాత్రం అంటే రియల్ లైఫ్లో ఆవిడ టెన్షన్ పడుతూ ఉంటారు. మళ్ళీ మిగతా వాళ్ళలాగా పడవలు తిరగబడిపోవటం, లేదు అంటే ఏదైనా ప్రమాదం జరగటం, ఇలా మళ్ళీ ఏమైనా అవుతుందేమో రాజుకి అంటే నాగ చైతన్య గారికి మూవీలో అయితే. బయట అయితే మాత్రం నిజంగా రాజు గారికి ఏమవుతుందో అనే టైప్లో ఆవిడ టెన్షన్ పడుతూ ఉంటారనమాట. సో అలాంటి సమయంలోనే నువ్వు వెళ్ళొద్దు మానేసే అంటారు. కానీ దానికి కొద్ది రోజుల ముందే తండేలు అయితే అవుతాడు. తండేలు అంటే ఇంకేదో కాదండి, మొత్తం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నాయకుడు అనమాట. జాలర్లు ఎవరైతే ఆయనతో పాటు వెళ్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా నాయకుడు ఆయన. సో ఆ నాయకుడిగా ఎన్నుకుంటారు. కాకపోతే మరి ఈలోపు ఈవిడ మానేయమంటారు. ఈయన్ని నమ్మి అంతమంది వెళ్ళి వస్తూ ఉంటారు. వాళ్ళు రావటం వల్లే ఇంట్లో వాళ్ళందరూ కడుపు నిండా తింటారు అనేది కాన్సెప్ట్. కానీ ఒక అనుకోని సిచ్యువేషన్ వల్ల, అది కూడా మంచికి వెళ్తే చెడు ఎదురైంది అంటారు కదా, సో ఆ కాన్సెప్ట్ అయితే జరుగుతుంది అనమాట. ఏంటి అంటే అవతల ఒక పర్సన్ మునిగిపోతూ ఉంటే కాపాడడానికి ఈయన దూకుతానమాట. ఆ పడవ దగ్గరికి దూకి అతన్ని అయితే కాపాడతారు. కానీ అక్కడ జరిగేది ఏంటి అంటే మాత్రం కాపాడేది పాకిస్తాన్కి చెందిన ఒక పర్సన్ అనమాట. సో అనుకోకుండా పాకిస్తాన్ వాటర్స్లోకి అయితే వెళ్ళిపోతారు వీళ్ళు మొత్తానికి ఆ పర్సన్ కాపాడుతూ. సో ఇక తెలిసిందే కదా, సరిహద్దు దాటి వస్తే ఆటోమేటిక్గా జైల్లో వేయటం ఇదంతా జరుగుతూ ఉంటుంది. అలా అయితే జరుగుతుంది. కానీ బయటికి రావడానికి ఇంకా అసలు ఏ స్కోపు లేదనుకునే టైంలో ఎవరైతే సత్య అనే ఆవిడ ఉన్నారో ఆవిడ ఎంతో ఫైట్ చేసి మిగతా ఆడవాళ్ళందరూ ఏదో రకంగా వాళ్ళ భర్తల్ని బయటికి తీసుకురావాలి, ఇండియాకి తీసుకురావాలని కష్టపడతారు. సో మొత్తానికి సత్య గారు కష్టపడి మొత్తానికి అయితే బయటికి అయితే తీసుకొస్తారు. సో ఇది ఓవరాల్గా అయితే కాన్సెప్ట్. కాకపోతే ఈ మధ్యలో జరిగే సన్నివేశాలు కొన్ని అయితే మాత్రం సీన్స్ నిజంగా నెక్స్ట్ లెవెల్ హై అయితే ఉంటుంది కొన్ని సీన్స్కి అయితే మాత్రం. ఉదాహరణకి అక్కడ జైల్లో ఒక టెర్రరిస్టు ఇండియాని అగౌరవపరుస్తూ చేసే చేష్టలు కానీ అవన్నీ కూడా సో ఆ రకంగా అయితే తీసుకెళ్తారు. కానీ లాస్ట్కి అయితే మాత్రం ఒక మంచి ఎండింగ్ అని చెప్పచ్చు. రియల్ లైఫ్ అలాగే రియల్ లైఫ్ రెండిట్లో కూడా. సో మూవీ అయితే 1 టైం వాచబుల్, ఫ్యామిలీతో చూడొచ్చు, బాగుంటుంది. ఇది నా రివ్యూ మాత్రమే. చూశాక మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.